హలో ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ టు శ్వేతాస్ ఆర్ట్ ఆఫ్ రెసిపీ. ఈరోజు మనం కొబ్బరి లడ్డు చేసుకుంటున్నామండి. ఈ కొబ్బరి లడ్డూలో కొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి హెల్తీగా చేసుకుంటున్నాము. టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఈజీగా 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. ఇక తయారు చేసే విధానం చూసేద్దాం. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో 2 to 3 స్పూన్స్ గీ వేసుకోవాలి. గీ వేసుకున్న తర్వాత ఒక కప్పు కొబ్బరిని వేసి 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కొబ్బరి పొడిని మీరు లో ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 to 3 స్పూన్స్ గీ వేసుకొని ఒక కప్పు కొబ్బరి పొడికి 3/4 కప్పు బెల్లం పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ వేసి బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. చూడండి, బెల్లం అనేది కరిగింది కదా. ఇప్పుడు నేను కొంచెం హెల్తీగా ఉండడం కోసం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను. ఇందులో బాదం మరియు కాజుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను. మీరు కావాలంటే పిస్తా ఇంకా డ్రై డేట్స్ కూడా వేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత మరో 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. బెల్లం అనేది బాగా కరిగిపోయింది కదా. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరిని కూడా దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం కొబ్బరి వేయించి పెట్టుకున్నాం కాబట్టి 2 to 3 మినిట్స్ సరిపోతుంది. ఈ కొబ్బరి పొడి అనేది బెల్లం పాకంలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇక లాస్ట్లో ఒక 4 లేదా 5 ఇలాచిని కచ్చాపచ్చాగా దంచి ఆ పొడిని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. నేనైతే ఇందులో పైన తొక్కలన్నీ తీసేసి పక్కన పెట్టేశానండి. ఓన్లీ పొడిని మాత్రమే వేసి కలుపుకుంటున్నాను. ఈ మిశ్రమం కొద్దిగా చల్లారిన తర్వాత లైట్గా చేతికి గీ అప్లై చేసుకొని చిన్న చిన్న లడ్డూలాగా చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో రుచిగా మరియు హెల్తీగా ఉన్న కొబ్బరి డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయిపోయింది. ఇలాంటి మరెన్నో రెసిపీల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.